హాయ్ అండి. కంద, పచ్చరీలు, కోడిగుడ్లు పులుసు రండి రెడీ చేసేద్దాం. ఇదిగోనండి కంద. కందని శుభ్రంగా కడిగేసుకుని ముక్కలు కట్ చేసేసుకుందామండి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న కందని నీళ్ళు వేసేసుకుని ఉడకబెట్టుకుందాం. మనకి కంద దురదుంటుందో ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకోసం అని చెప్పి జామాకులు వేసుకుని ఉడకబెట్టుకుందామండి. జామాకులు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే కంద దురదుండదు, ఉడికిపోతుంది. చూడండి, ఇదిగో బాగా ఉడికిపోయింది, ఆకులు కూడా మగ్గిపోయినాయి కదా. కంది ఇలా ఉడికిన తర్వాత మనకి ఇలా చూసుకుని ఉడికిన తర్వాత చల్లారబెట్టేసుకుందాం. ఇక్కడైతే కోడిగుడ్లు వేపేసి రెడీగా ఉన్నాయి. మన పులుసులోకి, కంద పులుసులోకి చన్నిట్లో వేసేసుకుని మన బంగాళదుంప పైన పెచ్చి ఎలా తీసుకుంటామో అలాగే కందను కూడా వలిచేసుకుందాం. ఇలా వలిచేసుకుందామండి. కంద పులుసు చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అసలు కంద తినలేని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొడుగ్గా చీల్చుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ గుత్తులు, మనం కందని ఒలిచేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఇక్కడ పక్కన పెట్టుకుందాం. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ గుత్తులు కూడా వేసుకుని టమాటా బాగా మగ్గే వరకు ఉంచుదామండి. ఇందులో పచ్చిరేలు గుడ్లు వేసుకుంటే ఈ కంద పులుసులో అబ్బా చాలా బాగుంటుంది. ఇదిగోనండి మన పచ్చిరేలు. రొయ్యలను కూడా టమాటా బాగా మగ్గిన తర్వాత వేపేసుకుందామండి. అసలు చిన్నప్పుడైతే మా అమ్మ వారానికి ఒక్కసారి అయితే కంద పులుసు పెట్టేదండి. ఎందుకంటే మా నాన్నగారికి చాలా ఇష్టం, మా నాన్నగారికి ఇష్టం కాబట్టి మాకు ఇష్టం. సంతలో పట్టుకొచ్చేసేవారండి శుక్రవారం సంతలో. చాలా బాగుండేది. ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. ఈ పచ్చిరొయ్యలు కూడా వేసేసుకుందామండి. టమాటాలు మగ్గిపోయినాయి, పచ్చిరొయ్యలు కూడా వేగిపోయినాయి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కదిపేసుకుందాం. కదిపేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి చిన్న ముక్కలు, బాగా చిన్నవి కాదు బాగా పెద్దవి కాదు కంద ముక్కలు. ఆ కందని తీసుకొచ్చి ఇందులో వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నాకు ఇలాగా మా అక్క కూర వండుతుంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయండి. ఇగోనండి, ఇప్పుడైతే మనకి రుచికి సరిపడ్డ ఉప్పు, టేస్ట్కి సరిపడ్డ కారం వేసుకుని పసుపు వేసుకుని ఒకసారి కదిపేసుకుందామండి. కదిపేసుకుని ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసేసుకుందాం. ఈ నీళ్ళన్నీ ఎగిరే వరకు స్లోగా పెట్టుకుని ఒకసారి నీళ్ళన్నీ ఎగిరే వరకు కూడా గ్యాస్ మీద ఉంచేద్దామండి. చింతపండు పులుసు తీసి పక్కన ముందే పెట్టేసాం. ఇప్పుడు వేసుకుందామండి. ఇదిగో నీరంతా లాగేస్తుంది కదా, ఇదిగో చింతపండు పులుసు. ఆ చింతపండు పులుసు కూడా వేసేసుకుని ఒకసారి కదిపేసుకుందాం. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుందండి కంద. పల్లెటూరులో అయితే పొలాల గొట్టును కూడా దొరికేస్తుంది. కోడిగుడ్లు ముందే వేపు రెడీగా ఉంచేసుకున్నాం కదా, ఈ కోడిగుడ్లను కూడా అందులో వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి కదిపేసి మూత పెట్టేసుకుంటే కుత్తకుత్తలాడుతూ గుమగుమలాడుతూ ఉడికిపోతున్న కంద పులుసు, కంద పచ్చరీలు, కోడిగుడ్లు పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లేసుకుంటే ఇంకా ఫైనల్లీ కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి సూపర్ టేస్టీ కూడా రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో తినేద్దాం. ఇదిగోనండి ఒక బౌల్లోకి తీసేసి రెడీగా ఉంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కానీ ఒక్కసారి ట్రై చేయండి. బాయ్ అండి.